ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేది. ఏనుగు సంతోషంగా అడవంతా తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారం చూస్తే ఎలుకకి ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు నీతో స్నేహం చేయాలి అని ఉంది చెప్పి, ఆ మాటతో ఏనుగుకు ఇదంత కోపం వచ్చింది. నా కాళ్ళు ముళ్ళంత లేవు, నీకు నేతో స్నేహం కావాలా అవతలికి అని కసురుకుంది. దానితో ఎలుకకు మోసం వచ్చేది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగున్నా, నేను నల్లగా ఉన్నా. నీకు తోకుంది, నాకు తోకుంది. నీకు కళ్ళు చెవులున్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏమిటి అడిగింది. నేను నీకంత పెద్దగా ఉన్నాను, నీలాంటి అల్ప జీవితో స్నేహం చేయలేను. ఈ ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఏలుక మాత్రం వదలకుండా ఏనుగునే తిరగసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగును పట్టుకునే వాళ్ళు వచ్చి ఒక పెద్ద వల వేసి ఏనుగుని పట్టుకున్నారు. ఇక్కడికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకొని పోదాం అనుకొని వెళ్ళిపోయారు. వలలో చిక్కుకున్న ఏనుగు ఎరుస్తుంది. ఎలుక వచ్చి, ఏనుగు నేను నా మిత్రులతో నిన్ను విడిపిస్తాను చెప్పింది. ఒకళ్ళన్నీ కలిసి మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుక ఎంత స్నేహంగా ఉంటూ ఎలుకని వీపు పేర ఎక్కించుకొని సరదాగా అడవి మొత్తం తిరిగేది. ఇద్దరు మంచి స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.